ఒకటే ఏదైతే ఆన్లైన్లో ఎక్కువ డిస్కౌంట్ అనేది వాళ్ళు ఇస్తున్నారో అది అనైతికమని మేము అంటున్నాం. ఈ అనైతికం కాదు అని అన్నప్పుడు ఏంటంటే ఈ మార్జిన్ల మీద వేరే వాటి మీద యాడ్ చేయొచ్చు. బట్టల వ్యాపారంలో ఇంత డిస్కౌంట్ ఇస్తామని యాడ్ చేయొచ్చు, వేరే ఎలక్ట్రానిక్ వాళ్ళు యాడ్ చేయొచ్చు. మందుల మీద యాడ్ ఇచ్చడం అనేంత ఘోరమైన పరిస్థితి ఎక్కడ లేదు. కాబట్టి ఈ మందుల మీద ఈ డిస్కౌంట్ బోర్డులు 20% బోర్డులు ఇవన్నీ మీరు చూస్తున్నారు, ప్రభుత్వం చూస్తున్నది, ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వాటిని నియంత్రణ ఇచ్చి ఒక పకడ్బందీ వ్యూహం ప్రకారం చట్టంలో మార్పులు చేసి అందరికీ మ్యానుఫ్యాక్చరర్ నుంచి వెళ్ళి కన్జ్యూమర్ చేయడం వరకు ఎవరు చేరినా ఒకటే రేట్ వచ్చే విధంగా ఒక చట్టంలో మార్పులు చేసినప్పుడు వాడు ఆన్లైన్లో కొనుక్కున్నా మాకు ఇబ్బంది ఏం లేదు, ఆఫ్లైన్లో కొనుక్కున్న ఇబ్బంది ఏం లేదు, ఆన్లైన్లో కొనుక్కుంటే నకిలీలు వస్తాయని చెప్పి మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. గతంలో జరిగిన సంఘటనలు, కోర్టుల అయిన కేసులు కూడా ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఈ నియంత్రణ విభాగం అయితేంది, కేంద్ర ప్రభుత్వం అయితేంది, ఈ ఎక్కువ డిస్కౌంట్లనే యొక్క ప్రలోభ పెట్టే బోట్ల నుంచి కాపాడాలంటే సరి అయిన నియంత్రణ ఎన్పీపీ వాళ్ళు తీసుకొని అందరికీ ఒకే విధంగా మందులు అందే విధంగా చేసినప్పుడు ఈ ఆన్లైన్ నకిలీలు ప్రోత్సహించే బెడద ప్రజలను కాపాడిన వాళ్ళు అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం, దీని మీద పర్యవేక్షణ తక్షణమే చేయాలని కోరుతున్నాం. సార్ ఇంకొకటి కూడా ఉంది సార్, దీనిలో ఏమంటే 50% డిస్కౌంట్లు వాళ్ళు కంపెనీల దగ్గర నుంచి కార్పొరేట్ శక్తులు వాళ్ళు తీసుకోగలుగుతున్నాయి సార్. 50% వాళ్ళు కంపెనీల నుంచి వాళ్ళు 50% తీసుకుంటూ రిటైల్ మన కన్జ్యూమర్కి వాళ్ళు 35%, 40% దాకా కూడా డిస్కౌంట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ మేము అడుగుతున్నామంటే గత 5-6 దశాబ్దాల కాలంగా మేము సాంప్రదాయ వ్యాపారం చేస్తున్న మేము మాకు ఇచ్చేది డిస్ట్రిబ్యూటర్లకు 10% మాత్రమే, రిటైలర్కి ఇచ్చేది ఓన్లీ 20% మాత్రమే. మరి 50% వాళ్ళకు అక్కడి నుంచి ఎట్లాగా రాగలుగుతుంది, మాకెందుకు వస్తలేదు? చేస్తే యూనిక్ పాలసీ చేయండి అని ప్రభుత్వాలను మేము మొరపెట్టుకుంటున్నాం. అదే 50% మాకు కూడా ఇవ్వండి, డిస్కౌంట్ ఫార్మసీ ఇచ్చినట్టే మేము కూడా కన్జ్యూమర్స్కి మేము అదే 35%, 30% మ్యాక్సిమం వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్. వాళ్ళకు ఒక పాలసీ, కార్పొరేట్ శక్తులకు ఒక పాలసీ, మాకు చిన్నోళ్ళకు ఒక పాలసీ అనేది ప్రభుత్వానికి ఇది సరికాదు అని చెప్పేసి దీన్ని మంచి మనసుతో అర్థం చేసుకొని అందరినీ సమాన స్థాయిలో చూసి వినియోగదారునికి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడే విధంగా మమ్మల్ని కూడా తయారు చేసే శక్తిని వాటిని మాకు ప్రసాదించమని మేము ప్రభుత్వాలను కోరుతున్నాం సార్.